హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వేదా డిజీ స్కూల్. లెర్న్ ఫ్రమ్ యువర్ ప్లేస్. దిస్ ఈజ్ ఎన్టీఆర్. మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో డిఎస్సి, ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిప్యూటీ డిఈఓ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి అందరికీ కూడా అత్యంత ఉపయోగకరమైన టాపిక్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో ప్రధానంగా విద్యా దృక్పథాలు. దీనిలో అంతర్భాగంగా జాతీయ విద్యా విధానం 2020. మిత్రులారా, ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ అటు తెలంగాణ రాష్ట్రంలో కానీ డిఎస్సి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ కూడా ఎన్ఈపి 2020 అనేది అత్యంత ముఖ్యమైన కాన్సెప్ట్. అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి త్వరలో జరగబోతున్న డివైఈఓ, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ అనే జిల్లా స్థాయి పోస్టుకు సంబంధించి అందులో కూడా విద్యా దృక్పథాలు అనేది ఇవ్వటం జరిగింది. దానిలో అంతర్భాగంగా ఎన్ఈపి 2020 అత్యంత కీలకమైన పాఠ్యాంశం. మిత్రులారా, మరి ఈ వీడియోలో యాక్చువల్గా ఎన్ఈపి 2020 అనే పాఠ్యాంశాన్ని మనం ఒకే వీడియోలో చేయటం అనేది సాధ్యం కాదు. ఈ పాఠ్యాంశాన్ని దాదాపు 7-8 విభాగాలుగా మనం విభజన చేయటం అనేది జరిగింది. సో ప్రస్తుతం మనం మొదటి విభాగంలో భాగంగా ఎన్ఈపి 2020 గురించి మనం ప్రస్తావించడం అనేది జరుగుతుంది. మిత్రులారా, సో మరి ఎన్ఈపి 2020 గురించి ప్రస్తావన చేసే ముందు అసలు ఎన్ఈపి అంటే ఏమిటి, జాతీయ విద్యా విధానం అంటే ఏమిటి అంటే ఒక దేశంలో ఎంటైర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఎలా ఉండాలి, పూర్వ ప్రాథమిక స్థాయిలో విద్యా వ్యవస్థ ఎలా ఉండాలి, ప్రాథమిక స్థాయిలో విద్యా వ్యవస్థ ఎలా ఉండాలి, మాధ్యమిక స్థాయిలో విద్యా వ్యవస్థ అనేది ఎలా ఉండాలి, మాధ్యమికోన్నత స్థాయిలో విద్యా వ్యవస్థ అనేది ఎలా ఉండాలి, మరి అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్ లెవెల్లో విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉండాలి అనే స్ట్రక్చర్ అనేది స్పష్టంగా జాతీయ విద్యా విధానంలో పొందుపరచబడి ఉంటుంది. అదేవిధంగా ఉపాధ్యాయ విద్య కూడా, ఉపాధ్యాయ విద్య ఏ విధంగా నిర్వహించాలి అనే అంశం కూడా జాతీయ విద్యా విధానంలో స్పష్టంగా పొందుపరచబడి ఉంటుంది. మరి అంతేకాకుండా జాతీయ విద్యా ప్రణాళికలో ఎట్లాంటి అంశాలు ఉండాలి, పాఠ్య ప్రణాళికలో సిలబస్ ఎలా ఉండాలి, ఆ సిలబస్ ప్రైమరీ లెవెల్లో ఎలా ఉండాలి, సెకండరీ లెవెల్లో ఎలా ఉండాలి, మరి అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్ లెవెల్లో ఎట్లాంటి సిలబస్లను ప్రవేశపెట్టాలి, అందులో విభిన్నమైన కోర్సులను, ఎట్లాంటి కోర్సులను అందించాలి వంటి అంశాలన్నీ కూడా జాతీయ విద్యా విధానంలో స్పష్టంగా ఉంటాయి. మరి అదేవిధంగా ఇటు పాఠశాల స్థాయిలో కానీ అటు కళాశాల స్థాయిలో కానీ బోధనా అంశాలుగా ఏ బోధనా భాషలలో మరి పాఠ్యాంశాలని బోధించాలి, మరి అదేవిధంగా మూల్యాంకన విధానం అనేది ఎలా ఉండాలి, బోధనా వ్యూహాలు ఏ విధంగా ఉండాలి, మరి మూల్యాంకనంలో కొత్తగా వచ్చిన సంస్థల యొక్క పాత్ర ఏమిటి, ఇట్లాంటి సంస్థ అన్ని అంశాలు కూడా జాతీయ విద్యా విధానంలో అంతర్భాగంగా ఉంటాయి. మిత్రులారా, అంటే ఎంటైర్ ఈ దేశానికి అంతటికీ కూడా విద్యా విధానం ఎలా ఉండాలి అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చేదే జాతీయ విద్యా విధానం 2020. మరొకసారి మనం గమనిస్తే మిత్రులారా, యాక్చువల్గా మన భారతదేశం అనేది ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్య దేశంలో విద్యని పొందడం అందరి హక్కు. మరి మన దేశానికి 1950 జనవరి 26వ తేదీ నుంచి భారత రాజ్యాంగం అనేది అమలులోనికి వచ్చింది. ఈ విషయం మీ అందరికీ తెలుసు. భారత రాజ్యాంగం 1950 జనవరి 26 నుంచి ఇంప్లిమెంటేషన్లోనికి వచ్చిన తరువాత భారత రాజ్యాంగంలో 4వ భాగంలో 4th పార్ట్లో 45వ నిబంధనలో ఒక ప్రత్యేకమైన అంశం ప్రస్తావించబడి ఉంటుంది. రాజ్యాంగంలో 4వ భాగంలో
45వ నిబంధనలో ప్రస్తావించబడిన అంశం ఏమిటి అంటే 6 నుంచి 14 సంవత్సరాలు గల బాలబాలికలకి 10 సంవత్సరాల కాల వ్యవధిలో ఉచితంగా ప్రాథమిక విద్యను అందించాలి అని చెప్పి భారత రాజ్యాంగమే చెప్పింది. ఓకేనా మిత్రులారా? సో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఫోర్త్ పార్ట్ 4వ భాగంలో ఆర్టికల్ 45లో ఏమని ప్రస్తావించారంటే 6 నుంచి 14 సంవత్సరాల బాలబాలికలకి 10 సంవత్సరాల కాల వ్యవధిలో, అంటే రాజ్యాంగం అమలులోనికి వచ్చిన 10 సంవత్సరాల కాల వ్యవధిలో, అంటే 1950 జనవరి 26వ తేదీన రాజ్యాంగం అమలులోనికి వస్తే 1960 నాటికి అందరికీ కూడా 10 సంవత్సరాల కాల వ్యవధిలో 6 నుంచి 14 సంవత్సరాల బాలబాలికలకి ఉచితంగా ప్రాథమిక విద్యను ఇవ్వాలి అని చెప్పి ప్రస్తావించారు. అయితే ఈ ఉచిత ప్రాథమిక విద్య అనే భావన 10 సంవత్సరాల కాల వ్యవధిలో పూర్తి కాలేదు. ఇది ప్రధానంగా ఆదేశిక సూత్రాల్లో పొందుపరిచిన అంశం. ఆదేశిక సూత్రాల్లో ఉండే అంశాలని ఆయా ప్రభుత్వాలు తమ సౌలభ్యం దృష్ట్యా, ఆర్థిక సామాజిక వనరుల లభ్యత దృష్ట్యా వాటిని అమలు చేస్తాయన్నమాట. భారత రాజ్యాంగం ప్రభుత్వాలకు ఇచ్చే ఆదేశాలు ఇవి నిర్వర్తించండి అని చెబుతాయి. కానీ అక్కడ పరిస్థితుల దృష్ట్యా అవి ఎప్పటికైనా నిర్వర్తించవచ్చు అన్నమాట. అందువలన 10 సంవత్సరాల కాల వ్యవధిలో ప్రాథమిక విద్యను అందించాలి అని 45 ఆర్టికల్లో చెబితే అది అలా ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది, అందరికీ విద్య అనేది అందని ద్రాక్ష వలె మన దేశంలో ఉంది. అనేక సందర్భాల్లో మోహిని జైన్ కేసులో, ఉన్నికృష్ణన్ కేసులో సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి అసలు ఎక్కడ మీరు ప్రైమరీ ఎడ్యుకేషన్ ఉచితంగా ఇస్తున్నారు అని చెప్పి ప్రశ్నించడంతో 2002 సంవత్సరంలో ఎన్డీఏ గవర్నమెంట్ వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్గా ఉండేటప్పుడు భారత రాజ్యాంగాన్ని 86వసారి సవరించి ఒక కొత్త ఆర్టికల్ని సవరించారనమాట. సో 2002 86వ రాజ్యాంగ సవరణ చట్టం ఆర్టికల్ 21ని సవరించి ఏ అనే భాగాన్ని చేర్చారు ప్రాథమిక హక్కుల్లో. 21Aలో ఫండమెంటల్ రైట్స్లో ప్రస్తావన ఏముంటుంది అంటే 6 నుంచి 14 సంవత్సరాల వయసు గల పిల్లలకి ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి అని ఉంది. సో ఆ విధంగా మనకి 2009 సంవత్సరంలో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది చేసుకున్నాం. 2010 ఏప్రిల్ 1 నుంచి అది ఇంప్లిమెంటేషన్లోనికి వచ్చింది. సరే, ఏది ఏమైనా రాజ్యాంగం అమల్లోనికి వచ్చిన 10 సంవత్సరాల్లోనే ప్రాథమిక విద్య అందరికీ ఇవ్వాలి అనే భావన ప్రకటించడం అనేది జరిగింది రాజ్యాంగంలో. మరి తరువాత కాలానికి వెళ్ళేసరికి అప్పట్లో మన దేశానికి స్వతంత్రం రావడం, రాజ్యాంగం అమల్లోనికి వచ్చిన మొదటి దశలో విద్య అనేది రాష్ట్ర జాబితాలో ఉండేది, స్టేట్ లిస్ట్లో ఉండేదన్నమాట. స్టేట్ లిస్ట్లో ఉండడం వలన ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క రకంగా విద్యా వ్యవస్థను నిర్వహిస్తుంటూ ఉంది. కొన్ని రాష్ట్రాల్లో ఒక రకమైన స్ట్రక్చర్ ఉంది, కొన్ని రాష్ట్రాల్లో ఒక రకమైన స్ట్రక్చర్ ఉంది. అంటే దేశవ్యాప్తంగా విద్యలో ఏకరూపత అనేది లేదు ఎప్పటికీ 1976కు ముందు వరకు కూడా. ఎందుకంటే విద్య రాష్ట్ర జాబితాలో ఉండేది కాబట్టి ఆయా రాష్ట్రాలు వాళ్ళ అవసరాల రీత్యా, సౌలభ్యం రీత్యా విభిన్న రకాలుగా విద్యను వాళ్ళు డెవలప్ చేసుకొని నిర్వహించుకోవటం అనేది జరిగిందనమాట. తర్వాత మనం గమనిస్తే 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండేటప్పుడు భారత రాజ్యాంగంలో అనేక అంశాలని మార్పు చేయటం జరిగింది. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా అంటే 42వ రాజ్యాంగ సవరణ చట్టం. ఏ ఇయర్లో మార్పు చేశారయ్యా అంటే 1976లో. చాలా అంశాలని రాజ్యాంగంలో మార్పు చేయటం జరిగిందన్నమాట. అందువలనే 42వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని మినీ రాజ్యాంగం అని కూడా పిలుస్తారు. శ్రీమతి ఇందిరాగాంధీ ఒక రకంగా చెప్పుకుంటే తన పరిపాలనకి అనుగుణంగా భారత రాజ్యాంగాన్ని ఈ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మార్చుకున్నది అనటంలో ఎట్లాంటి సందేహం లేదు. సరే, ఆ విషయాన్ని మనం పక్కన పెడితే 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 ద్వారా విద్యని రాష్ట్ర జాబితా నుంచి ఉమ్మడి జాబితాలోనికి తీసుకొచ్చారు. ఎప్పుడైతే విద్యని కాంకర్డ్ లిస్టులోనికి లేదా ఉమ్మడి జాబితాలోనికి తీసుకురావటం జరిగిందో విద్య మీద చట్టాలు చేసే అధికారము కేంద్రానికి వచ్చింది. ఏదైనా అంటే ఉమ్మడి జాబితాలో ఉండే అంశాలపైన ఇటు రాష్ట్రాలు చట్టాలు చేయవచ్చు, అటు కేంద్రం కూడా చట్టాలు చేస్తుంది.
ఏదైనా ఒక విషయం పైన కేంద్ర రాష్ట్రాల మధ్య వాదోపవాదనలు వస్తే, పోటీ వస్తే కేంద్రం చేసిన చట్టమే నెగ్గుతుంది అన్నమాట. కాబట్టి రాష్ట్ర జాబితాలో ఉండే అంశాన్ని 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఉమ్మడి జాబితాలోనికి ఎప్పుడైతే తీసుకొచ్చారో విద్య మీద నిర్ణయాలు తీసుకునే పూర్తి అధికారం కేంద్రం చేతిలోనికి వెళ్ళిద్ది. ఓకేనా? సో తద్వారానే అక్కడ నుంచి అనేక విద్యా విధానాలు రావటం జరిగింది, జాతీయ స్థాయిలో చేశారు. సరే, ఒకసారి మనం విద్యా విధానాల యొక్క చరిత్ర ఒకసారి తీసుకుంటే, భారతదేశంలో మొట్టమొదటి జాతీయ విద్యా విధానం ఎప్పుడు చేశారంటే 1968వ సంవత్సరంలో. భారతదేశంలో తొలి జాతీయ విద్యా విధానం, ద ఫస్ట్ నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా 1968, 1968. డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, ఆమె 1967వ సంవత్సరంలో ప్రధానమంత్రిగా రావటం జరిగింది. ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1968వ సంవత్సరంలో భారతదేశంలో మొట్టమొదటి జాతీయ విద్యా విధానాన్ని రూపొందించడం జరిగింది. మరి ఈ విద్యా విధానాన్ని ఎవరి యొక్క రికమెండేషన్స్ ప్రకారం రూపొందించడం జరిగిందయ్యా అంటే, సో డిఎస్ కొఠారి సిఫార్సుపై, డిఎస్ కొఠారి, దౌలత్ సింగ్ కొఠారి యూజీసీకి చైర్మన్గా పనిచేసిన వ్యక్తి 1964వ సంవత్సరంలో కొఠారి కమిషన్ వేస్తే 1966వ సంవత్సరంలో కొఠారి కమిషన్ తన రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. ఇది జాతీయ విద్యా కమిషన్ అని డిఎస్ కొఠారి, దౌలత్ సింగ్ కొఠారి కమిషన్ పిలవటం జరుగుతుంది. భారతదేశ భవిష్యత్ అంతా తరగతి 4 గోడల మధ్య నిక్షేపితమై ఉన్నది అనే ఒక ముఖ్యమైన స్లోగన్తో తన రిపోర్ట్ని ఇవ్వటం జరిగిందనమాట. మరి కొఠారి కమిషన్ సిఫార్సులు అనేకం ఉన్నాయి, అనేక అంశాలను ఆయన రికమెండ్ చేశాడు. అలాంటి వాటిలో ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటే, ఈ దేశానికి అంతటికీ కూడా ఒక విద్యా విధానం ఉండాలని అని ఆయన చెప్పడంతో 1966లో రిపోర్ట్ ఇచ్చారు. అనంతరం ఇందిరాగాంధీ గారు 67లో అధికారంలోకి రావడం, 66 వరకు మరి మనకి ఇందిరాగాంధీకి ముందు ప్రైమ్ మినిస్టర్గా లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉండడం, ఆయన తాష్కెంట్లో ఒప్పందంలో గుండెపోటుతో మరణించడం, అనుకోకుండా ఇందిరాగాంధీ 67లో అధికారంలోనికి రావడం, 68లో ఈ కొఠారి రికమెండేషన్స్ని బేస్ చేసుకుని తొలి జాతీయ విద్యా విధానాన్ని ఆమె రూపొందించింది. అనంతరం రెండవ జాతీయ విద్యా విధానం 1986. వెరీ వెరీ ఇంపార్టెంట్ మిత్రులారా. ఎంటైర్ భారతదేశ విద్యలో సుదీర్ఘకాలం పాటు, దాదాపు 34 సంవత్సరాల పాటు ఏ విద్యా విధానం నివేదికలో అంశాలు ఈ దేశ విద్యా విధానంలో అమల్లో ఉన్నాయి అంటే, జాతీయ విద్యా విధానం 1986, నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ 1986. అతి తక్కువ వయసులో 44 సంవత్సరాల వయసులో భారతదేశానికి ప్రధానమంత్రిగా వచ్చిన శ్రీ రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆయన ప్రధానమంత్రిగా ఉండేటప్పుడు శ్రీ పివి నరసింహారావు గారు కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. వాళ్ళిద్దరూ కూడా కలిసి 21వ శతాబ్దంలో భారతదేశంలో ఉండే విద్యాపరమైన సవాళ్లను, సమస్యలను అధిగమించే ఉద్దేశ్యంతో, అధిగమించే దృక్పథం కలిగిన ఒక విద్యా విధానాన్ని తయారు చేయాలి అని చెప్పి వారి విద్యా విధానాన్ని తయారు చేశారు. అదే 1986 జాతీయ విద్యా విధానం. ఇది రెండవ జాతీయ విద్యా విధానం. ఇదే జాతీయ విద్యా విధానం దాదాపు 34 సంవత్సరాలు మన దేశంలో ఉన్నది. 34 ఇయర్స్ నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ 1986 ప్రకారమే మన దేశంలో ఎంటైర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది నిర్వహించడం జరిగింది. మరి ఇలా జరుగుతున్న పరిణామ క్రమంలో మరి 2014వ సంవత్సరంలో కేంద్రంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో జాతీయ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్, జాతీయ ప్రజాస్వామ్య కూటమి అనేది అధికారంలోనికి రావటం జరిగింది. సో 2014లో నరేంద్ర మోదీ గారు అధికారంలోనికి వచ్చిన తర్వాత గత 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఎట్లాంటి విధానాల్ని ఈ దేశంలో ప్రవేశపెట్టింది, వాటన్నిటినీ కూడా క్రమేణా మార్పు చేసుకుంటూ వచ్చారు. అట్లాంటి మార్పులలో విద్యా విధానాన్ని కూడా మార్పు చేయాలి అనే దృక్పథంతో వీరు కొత్త విద్యా విధానానికి నాంది పలికారు. ఆ నాంది పలికిన అంశంలో భాగంగా 2015 జనవరిలో టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం, ఈయన నరేంద్ర మోదీ గారికి వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేస్తున్న వ్యక్తి,
డాక్టర్ టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం అధ్యక్షతన కమిటీ ఫర్ ఎవాల్యూషన్ ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనే దాన్ని నియమించారనమాట. వెరీ ఇంపార్టెంట్ మిత్రులారా. హూ ఈస్ ద చైర్మన్ ఆఫ్ కమిటీ ఫర్ ఎవాల్యూషన్ ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అంటే టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం. అంటే అప్పటి వరకు ఈ దేశంలో 34 సంవత్సరాల నుంచి అమల్లో ఉండే జాతీయ విద్యా విధానాన్ని ఒకసారి పరిశీలించాలి. పరిశీలించిన తర్వాత ఈ దేశ అవసరాలు ఏంటి, ఎందుకంటే ఎప్పుడు ఒకే రకమైన విద్యా విధానం ఉండదు. కాలం మారుతుంది, అవసరాలు మారుతున్నాయి, విద్యార్థుల యొక్క స్థాయి మారుతున్నది. కాబట్టి ఎప్పటికప్పుడు కొత్త విద్యా విధానాన్ని రూపొందించుకోవాలని చెప్పి పాత విద్యా విధానాన్ని ఒకసారి ఎవాల్యూట్ చేయండి, ఈ దేశ అవసరాలు ఏంటో గుర్తించండి అని చెప్పి టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం అధ్యక్షతన 2015 జనవరిలో, ఓకేనా, 2015 జనవరిలో కమిటీ ఫర్ ఎవాల్యూషన్ ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, వెరీ 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 ఇంపార్టెంట్, కమిటీ ఫర్ ఎవాల్యూషన్ ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని నియమించడం అనేది జరిగింది మిత్రులారా. ఎప్పుడు నియమించారు? 2015 జనవరి. ఎవరి అధ్యక్షతన? టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం. ఏ కమిటీని ఏర్పాటు చేశారు? కమిటీ ఫర్ ఎవాల్యూషన్ ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. ఓకే, ఈ కమిటీని 2015లో ఏర్పాటు చేస్తే మరి ఈ కమిటీ చూడండి, టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం గారు ఈ కమిటీ 2016 మే 28వ తేదీన తన రిపోర్ట్ని సబ్మిట్ చేయటం జరిగింది. అంటే దాదాపు 16 నెలల పాటు వర్క్ చేసి 2016 మే 28న టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం కమిటీ తన రిపోర్ట్ని కేంద్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేయటం జరిగింది. సరే, ఈ కమిటీ రిపోర్ట్ని కేంద్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేసిన తర్వాత టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం కమిటీ యొక్క రిపోర్ట్ని పరిశీలించడానికి 2017 జూన్ 26వ తేదీన, ఓకేనా, 2017 జూన్ 26వ తేదీన ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో మాజీ చైర్మన్గా పనిచేసిన కృష్ణస్వామి కస్తూరి రంగన్ కె కస్తూరి రంగన్ నేతృత్వంలో 8 మంది సభ్యులతో కమిటీ ఫర్ డ్రాఫ్ట్ ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020ని నియమించడం జరిగింది. ఓకేనా. సో టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం ఇచ్చిన రిపోర్ట్ని స్టడీ చేసే ఉద్దేశంతో ఏర్పరిచిన మరొక కమిటీ ఏది అంటే కమిటీ ఫర్ డ్రాఫ్ట్ ఆఫ్ ఎన్ఈపి 2020. ఈ కమిటీ ఫర్ డ్రాఫ్ట్ ఆఫ్ ఎన్ఈపి 2020కి చైర్మన్ ఎవరయ్యా అంటే కె కస్తూరి రంగన్. కమిటీ ఫర్ డ్రాఫ్ట్ ఆఫ్ ఎన్ఈపి 2020ని మరి ఎప్పుడు ఏర్పరిచారయ్యా అంటే 2017 జూన్ 26వ తేదీన. మరి దీనిలో ఎంతమంది మెంబర్స్ ఉన్నారయ్యా అంటే 8 మెంబర్స్ అనమాట. అంటే 7+1, ఇక్కడ 8 మెంబర్స్ ఇందులో ఉంటారు. వీరు చేయాల్సిన పని ఏమిటి అంటే సుబ్రహ్మణ్యం కమిటీ ఇచ్చిన రిపోర్ట్ని పరిశీలించాలి. ఈ దేశం అంతటా కూడా తిరిగి అనేక మంది మేధావులు ఉన్నారు, అనేక మంది న్యాయ కోవిదులు ఉన్నారు, అనేక మంది విద్యావేత్తలు ఉన్నారు, అనేక మంది కళాశాల నిర్వాహకులు ఉన్నారు, అనేక మంది ప్రొఫెసర్స్ ఉన్నారు. ఓకేనా, వీళ్ళందరితో మాట్లాడి అనేక ఏరియాల్లో అనేక ప్రజల యొక్క అభిప్రాయాలు తీసుకొని వీళ్ళందరితో కూడా చర్చలు జరిపి అంతిమంగా ప్రభుత్వానికి జాతీయ విద్యా విధానం 2020 యొక్క నివేదిక ఇవ్వడమే వీరి యొక్క పని. ఓకేనా. ఎవరా కమిటీ? కమిటీ ఫర్ డ్రాఫ్ట్ ఆఫ్ ఎన్ఈపి 2020. చైర్మన్ ఎవరు? కె కస్తూరి రంగన్. ఎప్పుడు ఏర్పరిచారు? 2017 జూన్ 26న. ఓకేనా. ఇందులో మెంబర్స్ ఎంతమంది? 8, అంటే 7+1. ఇకపోతే ఈ కమిటీ ఈ దేశం అంతటా కూడా చూడండి, కస్తూరి రంగన్ గారు మరి ఈ కమిటీ దేశం అంతటా కూడా పర్యటించి 2019 మే 31వ తేదీన, డేట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ మిత్రులారా. ఓకేనా. 2019 మే 31వ తేదీన కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖకి తన రిపోర్ట్ ఇవ్వటం అనేది జరిగింది. సో ఇలా కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖకి తన రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అప్పటికి కేంద్ర మానవ వనరుల మంత్రిగా పనిచేస్తున్న వారు ఎవరంటే రమేష్ నిశాంక్ పోఖ్రియాల్ కేంద్ర హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్ మినిస్ట్రీగా ఆయన పనిచేస్తున్నారనమాట. రమేష్ నిశాంక్ పోఖ్రియాల్. మరి వీరికి ఈ రిపోర్ట్ సబ్మిట్ చేసి ఉన్నారు. ఈ నివేదికలో 480 పేజీలు ఉన్నాయి. ఎన్ఈపి 2020 డ్రాఫ్ట్ అనే రిపోర్ట్లో
ఎన్ని పేజీలు ఉన్నాయంటే 480 పేజీలు ఇక్కడ ఉండటం జరిగింది మిత్రులారా. మరి అప్పటి వరకు అమల్లో ఉండే ఎన్ఈపి 1986 ఏదైతే ఉందో అందులో 19 అంశాలని పూర్తిగా మార్చివేయటం అనేది జరిగిందనమాట ఈ ఎన్ఈపి 2020లో భాగంగా. మరి అలాగే ఈ నివేదికను కేంద్ర కేబినెట్ ఎప్పుడు కూడా ఇట్లాంటి జాతీయ స్థాయి మార్పులకు సంబంధించిన నివేదికని కంపల్సరీగా సెంట్రల్ క్యాబినెట్ అప్రూవల్ అనేది అవసరం. సో క్యాబినెట్ అప్రూవల్ అనేది ఎన్ఈపి 2020కి ఎప్పుడు అప్రూవల్ ఇవ్వటం జరిగిందంటే 2020 జూలై 29. మిత్రులారా, డేట్స్ అనేవి పక్కా. ఒక డేట్ పైన మీకు ప్రశ్న రావటం పక్కా, ఎందుకంటే ఇట్ ఈజ్ ఎవర్ గ్రీన్ టాపిక్. You can take any examination, you can write any examination, entire both two Telugu states, definitely 1 or 2 question will be come in this chapter, NEP 2020. ఓకేనా? సో 2020 జూలై 29వ తేదీన మరి కేంద్ర క్యాబినెట్ NEP 2020 రిపోర్ట్ని ఆమోదించడం అనేది జరిగింది. ఓకేనా? సో ఇట్లా ఆమోదించిన తర్వాత మిత్రులారా, ఈ రిపోర్ట్ని దేశవ్యాప్తంగా 22 భాషల్లోనికి అనువదించారు. ఎన్ని భాషల్లోనికి దీన్ని అనువదించారు ఈ రిపోర్ట్ని అంటే, డ్రాఫ్ట్ NEP 2020 డ్రాఫ్ట్ని ఎన్ని భాషల్లోకి అయ్యా అనువదించారంటే 22 భాషల్లోనికి అనువదించడం అనేది జరిగింది. మరి ఇలా 22 భాషల్లోనికి అనువదించిన తర్వాత ఎస్పెషలీ NEP 2020లో ప్రైమరీ ఎడ్యుకేషన్లోను మరియు హైయర్ ఎడ్యుకేషన్లోను దాదాపు 27 అంశాల్లో కొత్త విషయాల్ని చేర్చడం జరిగిందనమాట. గతంలో ఉండే ఎడ్యుకేషన్ పాలసీ కన్నా ఈ ప్రైమరీ అండ్ హైయర్ ఎడ్యుకేషన్లో 27 విభాగాల్లో మార్పులు చేర్పులు చేయటం అనేది జరిగింది మిత్రులారా. మరి ఇక NEP 2020 యొక్క ఉద్దేశం ఏంటి? What is the main aim of National Policy of Education 2020? 2020 నేషనల్ జాతీయ విద్యా విధానం యొక్క ఉద్దేశాన్ని ఒకసారి గమనిస్తే నైతిక విలువలు, విద్యార్థులలో మోరల్ వాల్యూస్ని బిల్డప్ చేయాలి, పెంపొందించాలి. ఓకేనా? టు బిల్డ్ ద మోరల్ వాల్యూస్ ఇన్ ద స్టూడెంట్స్. అండ్ రెండోది తార్కికత, లాజికల్, పిల్లలలో నేర్చుకున్న విషయాన్ని లాజికల్ తార్కిక దృక్పథంతో నేర్చుకోవాలి. అదేవిధంగా పిల్లలలో దయార్థ భావాన్ని పెంపొందించాలి. సాటి మనిషి ఎడల దయ, జాలి, కరుణ కలిగి ఉండాలే కానీ క్రిమినల్ మెంటాలిటీ పిల్లవాడిలో డెవలప్ కాకూడదు ఈ జాతీయ విద్యా విధానం ద్వారా. మరి అదేవిధంగా సహాయానుభూతి, తోటి వారికి సహాయపడాలి, అంతేగాని తోటి వారిని క్రిటిసైజ్ చేయకూడదు. NEP 2020 ద్వారా పిల్లవాడికి అందిస్తున్న విద్య ద్వారా ఆ పిల్లవాడిలో నైతిక విలువలు పెంపొందించాలి, తార్కికత పెరగాలి, దయా సహాయానుభూతి అనేది పెంపొందించాలి. మరి అదేవిధంగా ధైర్యాన్ని, పిల్లవాడిలో ధైర్యం, నేను నేర్చుకోగలను, నేను సాధించగలను అనే అంశాన్ని పిల్లవాడిలో పెంపొందించాలి. మరి అదేవిధంగా శాస్త్రీయ ఆలోచన, సైంటిఫిక్ థింకింగ్, ఎప్పుడు పాతదాన్నే కొనసాగించకుండా ఆధునిక దృక్పథాన్ని పెంపొందించుకుంటూ నిత్య నూతనంగా విషయాన్ని నేర్చుకుంటూ శాస్త్రీయంగా ఆలోచించే విధానాన్ని పిల్లలలో బిల్డ్ చేయాలన్నమాట. మరి అదేవిధంగా సృజనాత్మక శక్తి ఉండే మంచి మనుషులుగా తీర్చిదిద్దడము. ఎస్, క్రియేటివిటీని డెవలప్ చేయాలి. ప్రతి పిల్లవాడిలో ఎంతో కొంత సృజనాత్మకత అనేది ఉంటుంది. మనం ఇచ్చే విద్యా విధానం ద్వారా, మనం చెప్పే పాఠ్యాంశం ద్వారా ఆ పిల్లవాడిలో ఉండే సృజనాత్మక శక్తిని బయటికి తీసే విధంగా మన విద్యా విధానం ఉండాలి. ఇట్లాంటి ఉద్దేశాలతో నైతిక విలువలను పెంపొందించాలి, తార్కికత, దయ, సహాయానుభూతి, ధైర్యము, శాస్త్రీయ ఆలోచన, సృజనాత్మక శక్తి ఉండే మంచి మనసులుగా తీర్చిదిద్దడం అనేది NEP 2020 యొక్క ప్రధానమైన ఉద్దేశంగా మనం భావించాలి మిత్రులారా. మరి అదేవిధంగా NEP 2020 యొక్క దృక్పథం, వాట్ ఈస్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ 2020? దీని యొక్క దృక్పథం ఏమిటి అంటే, ఫస్ట్ వన్, అందరికీ నాణ్యమైన విద్యను అందించడం, టు ప్రొవైడ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్. ఈ దేశంలో ఉండే అందరికీ కూడా నాణ్యవంతమైన విద్యను అందించాలి. తద్వారా మన దేశాన్ని సుస్థిరమైన, శక్తివంతమైన జ్ఞాన సమాజంగా తీర్చిదిద్దాలి. ఓకేనా? సుస్థిరమైన అంటే జ్ఞానము, విద్య అనేది ఎక్కడితో అంతం కాకుండా భవిష్యత్ తరాల వారికి కూడా అందించే విధంగా, మరి అదేవిధంగా శక్తివంతమైన,
కంఫర్టబుల్, శక్తివంతమైన జ్ఞాన సమాజంగా తీర్చిదిద్దాలి అనేది ఎన్ఈపి 2020 యొక్క దృక్పథం అన్నమాట. తదనంతరం మనం ఒకసారి గమనిస్తే వెరీ వెరీ ఇంపార్టెంట్ మిత్రులారా, ఎన్ఈపి 2020 యొక్క మూల స్తంభాలన్నమాట. ద కోర్ పిల్లర్స్ ఆఫ్ నేషనల్ పాలసీ ఆన్ 2020. సో జాతీయ విద్యా విధానం 2020 యొక్క మూల స్తంభాలని మనం గమనిస్తే వెరీ వెరీ ఇంపార్టెంట్ జోన్ మూల స్తంభాలు. ఫస్ట్ వన్ యాక్సెస్, అంటే ఈ జాతీయ విద్యా విధానం 2020 ద్వారా అందరికీ కూడా విద్యని అందుబాటులోకి తేవాలి. అవి ప్రీ ప్రైమరీ స్కూల్స్ కావచ్చు, ప్రైమరీ స్కూల్స్ కావచ్చు, సెకండరీ స్కూల్స్ కావచ్చు, లేదా హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు. సో అందరికీ కూడా ఇవి అందుబాటులోకి తీసుకురావాలి. దట్ ఈస్ ద ఫస్ట్ కోర్ పిల్లర్, యాక్సెస్. అండ్ సెకండ్ అఫోర్డబిలిటీ అంటే సో సరళమైన విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలి. ఓకేనా? సో అందరికీ సరళమైన విద్య అంటే జనరల్గా సరసమైన ధరలకి సరుకులు ఇస్తామే అంటారే జనరల్గా. సో ఎక్కడ కూడా విద్య అనేది అది వయోజన విద్య కావచ్చు, వృత్తి విద్య కావచ్చు, నియత విద్య కావచ్చు, అనియత విద్య కావచ్చు, స్త్రీలకు సంబంధించిన విద్య కావచ్చు. ఓకేనా? సో ఏ రకమైన విద్య అయినా సరే విద్య అనేది అందరికీ కూడా సరసంగా అంటే అందరికీ అందుబాటులోకి తీసుకురావాలి అనే అర్థాన్ని ఇస్తుంది ఎఫర్టబిలిటీ. అండ్ ద థర్డ్ పిల్లర్ అకౌంటబిలిటీ, విద్యలో జవాబుదారీతనాన్ని పెంచాలి. ఏ విధంగా నేర్పుతున్నావు, ఏ లక్ష్యంతో నేర్పుతున్నావు, ఎట్లాంటి ఉద్దేశాలను సాధించావు, ఎట్లాంటి అభ్యసన అనుభవాల్ని అందించావు, ఎట్లాంటి అభ్యసన ఫలితాలు సాధించావు, ఎట్లాంటి ప్రవర్తన మార్పుని పిల్లవాడి ద్వారా సాధించావు అని జవాబుదారీతనం లేదా అకౌంటబిలిటీని ఎన్ఈపి 2020 ద్వారా సాధించాలి. దట్ ఈస్ ద అకౌంటబిలిటీ. అండ్ ద ఫోర్త్ కోర్ పిల్లర్ ఈక్వాలిటీ, విద్యను అందరికీ సమానంగా అందించాలి. దెర్ ఈస్ నో డిస్క్రిమినేషన్ బిట్వీన్ మెన్ అండ్ ఉమెన్, జెండర్ అండ్ ఆల్సో రేషియో. ఓకేనా? సో జాతి, మత, కుల, ప్రాంత, లింగ వంటి వ్యత్యాసాలు ఏవీ లేకుండా అందరికీ కూడా సమానంగా విద్యావకాశాలని అందించాలి అని చెప్పే మూల స్తంభమే ఈక్వాలిటీ. అదేవిధంగా ఐదవది క్వాలిటీ. ఎస్, దట్ ఈస్ ద మోర్ ఇంపార్టెంట్ కోర్ పిల్లర్, క్వాలిటీ, నాణ్యమైన విద్యను అందించాలి. ఓకేనా? నాణ్యమైన విద్య అంటే ఆ పిల్లవాడు సమగ్రంగా అభివృద్ధి చెందే విధంగా శారీరకంగా కానీ, మానసికంగా కానీ, ఆధ్యాత్మికంగా కానీ, భావావేశపరంగా కానీ, నైతికంగా కానీ, ఉద్వేగపరంగా కానీ ఆ పిల్లవాడు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే విధంగా అవసరమైన విద్యని నాణ్యవంతమైన విద్యను అందించాలి అనేది ఐదవ మూల స్తంభం అన్నమాట. సో దీస్ ఆర్ ద కోర్ పిల్లర్స్ ఆఫ్ నేషనల్ policy on education 2020. That is the first one access, second one affordability, third one accountability, fourth one equality, and the last one quality. ఓకేనా? ఇవి జాతీయ విద్యా విధానం 2020లో మూల స్తంభాలు మిత్రులారా. సో ఇది జాతీయ విద్యా విధానం 2020కి సంబంధించి మనం మొదటి భాగంలో నేర్చుకున్న విషయం. నేను మీకు నేర్పిన విషయం మీకు అవసరమవుతుంది, అర్థవంతమవుతుంది, ఉపయోగమవుతుంది అంటే మిత్రులారా చిన్న లైక్ చేయండి. ఇంకా ఎవరికైనా అవసరం అవుతుంది అంటే షేర్ చేయండి. మా ఛానల్ పై నుండే బెల్ సింబల్పై క్లిక్ చేయండి. ఒకవేళ ఎవరైనా పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్లో టెస్టులు రాయాలి అంటే ఏదైతే ఈ వీడియో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ను కూడా ఇవ్వటం జరుగుతుంది. ఆ యాప్లోనికి ప్రవేశించి మీరు టెస్టులు కూడా రాయొచ్చు. ప్రతి యూనిట్ పైన కూడా 100 నుంచి 120 బిట్లు ఇస్తున్నాము. వాటికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ విస్తృతంగా ప్రతి ఆప్షన్ని టచ్ చేస్తూ ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా ప్రతి టెస్ట్ కింద కూడా పెట్టడం జరుగుతుంది మిత్రులారా. అదేవిధంగా పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్, సైకాలజీ, మెథడాలజీ సంబంధించి టెస్ట్లని కూడా మనం కండక్ట్ చేసుకోవటం జరుగుతుంది. సో మీరు యాప్లో గమనిస్తే మీకు తెలుస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ.